చేశారు. నియంత పాలన సాగించిన వైసీపీకి ఊహించిన షాక్ తగిలింది. సకల శాఖల మంత్రిగా అధికారాలు చెలాయిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్పై రాష్ట్ర సిఐడి కేసు నమోదు చేసింది. నమ్మడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం. జగన్ రెడ్డిని ప్రశ్నించి ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చేది సిఐడి. ఏపీ పోలీసులు అయితే ఆయన విమర్శిస్తూ సొంత చెల్లెలనైనా టార్గెట్ చేసేది వైసీపీ సోషల్ మీడియా విభాగం. అయితే ఏప్రిల్ 1 రాష్ట్రంలోని పేద వృద్ధులకి సామాజిక పెన్షన్ల పంపిణీ ఆగడానికి చంద్రబాబు కారణం అని సోషల్ మీడియాలో నిందలేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేస్తూ వైసీపీకి మెయిల్ చేయడంతో పాటు టీడీపీకి నష్టం కలిగించేలా తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకుని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నాయకుడు వరలరామయ్య ఫిర్యాదుని ఎన్నికల కమిషన్ పరిశీలించి సిఐడికి పంపడంతో కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి జగన్ భజన చేస్తున్న పోలీసులకు ఎదురైంది. వ్యవహారంలో సజ్జల భార్గవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురిని నిందితులుగా చేర్చినట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో బూతే ఉంది. చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీళ్ళందరితోనే కదా జరిగినటువంటిది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ కలిసి చేసినటువంటిది ఐవీఆర్ఎస్ కాల్స్ స్వయంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాని మీద సిఐడి కేసు నమోదు చేసినప్పుడు అది వార్తే లేదు. ఇవాళ ఇది వార్తే సార్, ఖచ్చితంగా ఇది వెయ్యాలి, అది కూడా వెయ్యాలి కదా. ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి పెట్టారు. ఈ రెండు కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టు అసలు పాయింట్. ఇది దినపత్రికలో వచ్చిన వార్త.